హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు సింపుల్గా మా అత్త స్టైల్లో గోంగూర చికెన్ ఎలా చేయాలో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. ముందుగా గోంగూర చికెన్ కోసము 3/4 కిలో చికెన్ తీసుకుంది. ఈ చికెన్ అనేది నీట్గా 2-3 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి వేసుకుంది. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగానే కట్ చేసుకున్నటువంటి 3 ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంది. అవి అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్ అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా కలుపుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే గోంగూర చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత అందులో ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ పసుపు అలాగే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. మనం రెగ్యులర్గా ఎప్పుడు చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ ఇలానే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా సింపుల్గా గోంగూర చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. గోంగూర అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారో, అందులో నాకు కానీ చాలా ఇష్టము గోంగూర అంటే. నేను చాలా రోజులు అయింది అత్త ఒకసారి గోంగూర చికెన్ చేయంటే వెంటనే చేసింది. ఈ చికెన్ అనేది ఉడికేలోపు గోంగూర అనేది ఈ విధంగా మగ్గించుకోవాలి. 3/4 కిలో చికెన్ కోసము 4 కట్టల గోంగూర తీసుకుంది. తర్వాత 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి చికెన్లో. ఈలోపు 1 సైడ్ గోంగూర మగ్గుతుంది, 1 సైడ్ చికెన్ ఉడుకుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఎంత చక్కగా మగ్గిపోయిందో. అసలు మిక్సీ కూడా పట్టాల్సిన అవసరమే లేదు. మిక్సీ పడితే మరీ మెత్తగా వచ్చేస్తుంది. కాబట్టి మా అత్త అయితే అసలు మిక్సీ పట్టదు ఎప్పుడు గోంగూర చికెన్ చేసినా. ఈలోపు ఈ చికెన్లో 2 స్పూన్స్ కారము అలాగే 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని నీట్గా కలుపుకోవాలి. తర్వాత ఈ విధంగా ముందుగానే మగ్గించుకున్నటువంటి గోంగూర వేసుకోవాలి. చాలా సింపుల్గా రెడీ అవుతుందండి గోంగూర చికెన్ అయితే. నార్మల్ చికెన్ కర్రీ లాగే. ఇక్కడ ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసింది. సాల్ట్ కొద్దిగా తక్కువ ఉన్నట్టుంటే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసింది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో సింపుల్గా గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ గోంగూర చికెన్. మీకు ఇష్టమేనా? అలా రెడీ అయిందో లేదో ఫస్ట్ టేస్ట్ నేనే చూస్తాను అని పెట్టుకొని తింటున్నాను ఫ్రెండ్స్. చికెన్ అయితే అద్దిరిపోయింది, చాలా బాగుంది టేస్ట్. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుండిద్ది. సూపర్ ఉంది టేస్ట్ అయితే. ఎప్పుడైనా వంట చేసిన వాళ్ళు చివరనే కదా తినేది, అలాగే మత్త కూడా మేమందరం తిన్న తర్వాత లాస్ట్ తింటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.